పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 14 రివ్యూకి అయితే వచ్చేసాం మనము. యూజువల్లీ నేను రాసుకుంటా కదా, ఇవాళ ఏం రాసుకోలేదు ఎందుకంటే యూనో అది చాలా బిజీ ఉండే. జస్ట్ చూసినంతే ఐ థింక్ ఐ కెన్ జస్ట్ మేక్ ఇట్, ఎందుకంటే హాఫ్ బ్రేక్లో అయిపోయింది మనకి ఎపిసోడ్ అయితే. సో ఇట్స్ లైక్ ఐ థాట్ ఇట్స్ జస్ట్ సింపుల్ టు రివ్యూస్. మనం పాయింట్ టు పాయింట్ పోతుంటే టైం స్పేస్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ రివ్యూ వితౌట్ ఎనీ రైటింగ్స్ చెప్దాం అనుకుంటున్నా, సో దట్ నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నా. సో దట్ ఉంటే అది ఉండడం బెటరా లేకపోవడం బెటరా అనేది నాకు క్లారిటీ కావాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మనం అంటే మనకు దివ్య నిఖిత ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మాస్క్ మ్యాన్ హారీస్ గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ జస్ట్ వన్ డే టు గో అనుకుంటా. యాక్చువల్లీ ఫినాలే ఇవాళ, హాఫ్ ఎపిసోడ్ ఇవాళ, హాఫ్ ఎపిసోడ్ రేపు వచ్చేస్తుంది అనమాట. సో ఐ థింక్ ది అదర్ డే వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు బిగ్ బాస్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. చూద్దాం ఎవరెవరు ఎట్లా వస్తారో. సెలబ్రిటీస్ చాలామంది వస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం కామనర్స్ ఎంతమంది వెళ్తారు. నాకు తెలిసి 5 members అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ పీక్ టైంకి వచ్చే వరకు కూడా తెలీదు. సో మేబీ ఐ థింక్ ఇవాళ ఈవినింగో రేపో తెలుస్తుంది లీక్స్లో, అవి మీరు చూడొచ్చు. సో ద మోస్ట్ ఎక్సైటెడ్ ఎవరెవరు వెళ్తారా అని చూడడానికి. సో లాస్ట్ డేస్ అంటే మళ్ళీ అందరూ ఎనర్జీ బూస్టింగ్కి ఏమేమి కావాలో అన్ని ముగ్గురు జడ్జెస్ ఇచ్చేసారు. దాని తర్వాత జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద గేమ్. మినీ పరీక్ష ఇంకోటి మెయిన్ పరీక్ష పోయి ఇప్పుడు మహాపరీక్ష వచ్చేసింది. ఆల్ రైట్. సో ఇప్పుడు ఇవాళ అయితే మహాపరీక్షకి జరిగింది. అండ్ 13 members-ని 15 to 13 వచ్చారు. 13 members-లో ఫస్ట్ ఏంటంటే అన్వర్దికి సంబంధించి ఒక టాస్క్ అయితే జరిగిందనమాట. వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు సే హూ ఈజ్ అన్వర్ది, వాళ్ళు ఎందుకు వర్దియో చెప్పాలి. ఎవరెవరు చెప్పారు ఏంటి అనేది చూద్దాం. ఎవరిది నచ్చింది నాకు, ఎవరెవరిది ఓకే ఉందని చెప్పాలి కదా, చెప్పినట్టు అనిపించింది ఎవరో చూద్దాం. సో చెప్పాలి కదా అని చెప్పింది మాత్రం నాకు డిమాన్ పవన్ అట్లా అనిపించింది. కొన్ని దగ్గర షాకిబ్ హీ కుడెంట్ డిఫెండ్ హిస్ పాయింట్స్. అంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నిజంగా ఆయన గేమ్ వెనకబడ్డది నాగా గారు అన్నట్టు. నాకు కూడా అదే అనిపించింది. అరే బాబుని ఇదారా అని అనిపించిన ప్లీజ్. సో అట్లుంటుంది అనమాట. వాడు అరుస్తుండు. సో అదే నాగా గారి పాయింట్స్ ఆయన మీద ఎప్పుడైతే షాకిబ్ని పిలిచిండో అప్పుడు నాగా డిఫెండ్ చేసుకునే పాయింట్స్ కొంచెం తక్కువే ఉండే. ఎందుకంటే నాగా పాయింట్ వాజ్ వ్యాలిడ్. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఆయన గేమ్ అనేది బాగా లాగ్ అయిపోయింది. అందరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశారు. నిజంగా శ్రేయ షీఈస్ నాట్ అసలు ఉందా గేమ్లో అనేది పాయింట్ దగ్గర నుంచి ఒకరోజు షో మొత్తం స్టీల్ చేసేసుకుంది. అండ్ ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు గివ్ దేర్ బెస్ట్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లక్ అనే విషయంలో నేను వెనకబడ్డా అనేది కూడా నిజమే చెప్పాలంటే. లెక్కనే చిన్న లోపలవచ్చుగా లక్ అనే మ్యాటర్లో ఖచ్చితంగా వెనకబడ్డాడనే చెప్పాలి. అది అందరికీ ప్రూవ్ అయిన విషయమే. ఏం కాదు, ఒక్క నిమిషంలో వెళ్ళిపోవచ్చు. ఏం కాదు, వెళ్ళు. నేను మాట్లాడుతున్నా, డిస్టర్బ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మ్యాటర్. నాగా గారు అన్న పాయింట్ షాకిబ్ విషయంలో వ్యాలిడ్ అని అనిపించింది నాకు కూడా. ఎందుకంటే షాకిబ్ అనేది ప్రతిసారి ఆయన లక్ విషయంలో ఆయనకు ఫేవర్ చేయట్లేదని చెప్పాలి. బట్ నిజం చెప్తున్నా, ఆయనకి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ జనాలలో వచ్చిన ఇంపాక్ట్ కానీ ఆ నెగిటివ్గా అన్లక్కీ అనిపించే ఆ ఆస్పెక్టే ఆయనకి పాజిటివ్ అయిందనే చెప్పాలి. నాకు నిజంగానే షాకిబ్ విషయంలో ఒక పాజిటివ్ నోట్ వస్తుంటుంది అనమాట. అరే ఆయన చేద్దాం అనుకుంటుండు, లక్ ఫేవర్ చేస్తలేదు, అట్లాంటి ఒక నోట్ ఉంది నాకు. సో చూద్దాం ఎవరు వెళ్తారు ఏంటనేది నాకు నిజంగా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అదేదో ఒక ఫార్మాట్లో మీలో కొంతమంది వెళ్తారు అట్లా అంటున్నారు, కానీ ఎంతమంది వెళ్తారో చెప్తే బాగుంది కదా, ఆ ఎక్సైట్మెంట్ వెళ్ళిపోతుంది. ఓకే. సో అండ్ మాస్క్ మ్యాన్ హారీష్ హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీబడి. అంటే ఆ గేమ్ గురించి ఎంత ఫోకస్డ్ ఉన్నాడో, ఎట్లా కావాలి అనేది తెలిసిపోతుంది క్లియర్గా. బిగ్ బాస్కి ఆయన ఖచ్చితంగా అవసరం అనేది మాత్రం మనకు అర్థమైపోతుంది. అంత స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా సీరియస్గా దేవుని అయినా గురించి నేను మాట్లాడుతా, అది నా కాలిబర్ ఉంది నాకు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పిండు ఆయన కోసం. ఎవరిని పిలిచాడు ఆయన, ఇక ఇట్లా మర్చిపోతుంటాం అనమాట. అందుకు బేసిక్గా పేపర్ ఉండాలి అనిపిస్తుంది. ఐ థింక్ పిలిచింది షాకిబ్ని పిలిచిండు. సో షాకిబ్ హ్యాజ్ అ పాయింట్. షాకిబ్కి ఏమన్నాడంటే, దాని తర్వాత ఏదైతే నువ్వు ఇనీషియల్గా ఫోన్ పలగొట్టే వరకు ఉన్న నీ దగ్గర ఉన్న ఎనర్జీ తర్వాత కనిపించలేదంటే నిజంగా జనాలలో
దట్ ఈస్ ట్రూ. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే నాకు లక్ ఫేవర్ చేయలేదు, నన్ను అన్లక్కి అని అందరు ముద్ర వేసేసారు. సో నాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా అని అంటే డిమాండ్ పవన్ అన్నాడు టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి షో ఉండాలి కదా అంటే ఐఎమ్ ప్రూవింగ్ అన్నాడు. సో షాకిబ్ వర్షన్ అది ఆల్మోస్ట్ ఆయనకి దగ్గర 3 to 4 పడ్డట్టు ఉన్నాయి పైన మెడల 3 పడ్డాయి సారీ. సో దాని తర్వాత ఒకళ్ళు వచ్చిర్రు. కల్కి ఎవరిని పిలిచింది, డిమాండ్ పవన్ని పిలిచిందా, యా కల్కి డిమాండ్ పవర్ని పిలిచింది. కల్కి ఇది ఇంకా వర్షన్ అర్థం కాలేదు నాకు. ఇట్స్ నాట్ పాయింట్ దట్ టు డిస్కస్ మేబీ ఐ జస్ట్ కెన్ స్కిప్ దట్, కొన్ని మర్చిపోతున్నా. సో ప్రాబబ్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే పేపర్ మీద ఉండడంలో కొంచెం ఇంకా ఎక్కువ గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐ అండర్స్టూడ్ యా. దాని తర్వాత దీనికి బ్రేక్ పెట్టిన మధ్యలో ఇంకేదైనా కన్వర్జేషన్ మిస్ అయినాము మనం మర్దిలా. ఓకే శ్రీజన్ అయితే ఎవరు టచ్ చేయలేదు నాకు తెలిసి. లాస్ట్ వరకు ఆయన 100% షూర్ మర్ది అని ఎవరు బెటర్ అనుకుంటా, అదైతే పక్క. ఆల్ రైట్ చలో లెట్స్ సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోదాం. నాకైతే మెయిన్గా టచ్ చేయాల్సింది అనుకున్న పాయింట్స్ షాప్ కీప్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆయనను టచ్ చేద్దాం అనుకున్నా. అండ్ హరీష్ గారి గురించి కూడా టచ్ చేద్దాం అనుకున్నా. దే డిడ్ రియలీ వెరీ వెల్. హరీష్ గారి విషయం అయితే చెప్పినా కదా వేరే లెవెల్, అది ఇచ్చి పడేసిండు ఆయన. సో లెట్స్ గేమ్ అయితే ఆల్మోస్ట్ మీరు గేమ్ చూసింటారు, టాస్క్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్కి 2-3 నిమిషాలు తీసుకురాళ్ళు, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. సో ఫస్ట్ దివ్య నిఖిత షీ డిడ్ రియలీ అ వండర్ఫుల్ జాబ్. ఆమెకి నిన్న పడింది. సో బేసిక్గా ఆమె కాన్వర్జేషన్స్ విషయంలో ఆమె పాయింట్ పెట్టడం విషయంలో కానీ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఆమె ప్రాపర్గా అనిపించింది నాకు ఇన్ని రోజులు. సో ఈరోజు ఫిజికల్ టాస్క్ విషయంలో ఆమె ఫోకస్డ్గా ఉండడం విషయంలో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ బ్రో. స్కేల్ మీద అంటే ఒకదాని మీద ఒక లేయర్ పడకుండా చూసారుగా ప్రియా ఎన్నిసార్లు పడిపోయిందో. సో చాలా అంటే ఫోకస్డ్గా ఆ పొజిషనింగ్ కూడా ప్రాపర్గా పెట్టి సో 7 లేయర్స్ తీసుకొని వచ్చి 5 లెక్క పెట్టిన తర్వాత వీళ్ళు డ్యాన్స్ చేస్తే కింద పడ్డది అది. సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, లాట్ ఆఫ్ ఫోకస్ అండ్ టూ మచ్ కరేజ్ కావాలా అట్లా పెట్టాలి అనేది. సో ఐ వెల్ అప్రిషియేటెడ్. ఆమె నాకు మంచిగా అనిపించింది. సో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కుడోస్ టు హర్. ఆమెకు కూడా ఖచ్చితంగా పోవాలని నాకుండే, ఎందుకంటే ఆమె వాయిస్ రైజ్ చేయడం కావచ్చు, పాయింట్ పెట్టడం కావచ్చు, చాలా కరెక్ట్గా ఉంటుంది అనిపించింది. సో యా దివ్య నిఖిత ఈజ్ వెరీ నైస్, వెల్ ప్లేడ్. అండ్ దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్, వీళ్ళిద్దరు ఇవాళ షో స్టీల్ చేసేసారనే చెప్పాలి. మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చిండు, సూపర్ ఆడిండు. 2 గేమ్లు ఆడిండు, 2 గేమ్లు గెలిచేసిండు. ఇప్పుడు సెకండ్ అపోనెంట్ వాజ్ శ్రేయ అనుకుంటా. షీ కేమ్ టు పుట్ దట్ ఫొటోస్లో కూడా బాగా గెలిచింది దివ్య నిఖిత. ప్రాపర్గా పెట్టింది, చాలా ఫాస్ట్గా పెట్టేసింది. ఆబ్వియస్లీ దివ్య నిఖిత విన్ అయిపోయింది. ఆమె 2 క్యూబ్స్ 3 క్యూబ్స్ ఆమె దగ్గర ఉన్నాయి. ఈయన కూడా ఫస్ట్ ఎవరిని పిక్ చేసుకున్నాడు, షాకిబ్ని పిక్ చేసుకున్నాడు. గేమ్ మర్చిపోయినా బ్రో. ఫస్ట్ షాకిబ్ హరీష్ని పిక్ చేసుకున్నాడు, రైట్. ఎందుకు పిక్ చేసుకున్నాడు అంటే అపోనెంట్గా అదే హీ వాంటెడ్ టు ప్రూవ్, ఆయనతోనే నేను గెలిచి ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ అన్నట్టు హరీష్ని పిలిచిర్రు. అండ్ ఏముండే బ్రో గేమ్, ఫస్ట్ గేమ్ ఏముండే గెలిచిండు, సెకండ్ గేమ్ కూడా గెలిచిండు. సెకండ్ గేమ్ అయితే సెకండ్ గేమ్ వాజ్ విత్ నాగా. అంది వాటర్ బోసేది అయితే చాలా పేషెన్స్ ఉండాలి అస్సలు. లాస్ట్కి వచ్చేటప్పటికైతే ఎవరిది పడుతుంది చుక్క వేస్తుంది. అండ్ అక్కడ మధ్యలో ఒక దగ్గర నాగా గారితో అన్నాడు, జడ్జెస్ మీద నీకు కొంచెమన్నా గౌరవం ఉంటే ఎక్కువ పొయ్యి. యూనో వాట్ డస్ దట్ మీన్? జస్ట్ హీస్ ట్రైంగ్ టు మేక్, అంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉందో లేదా అని జడ్జ్ చేస్తూనే దేంతో ఎక్కువ వస్తే పడిపోతుంది, నేను గెలుస్తా అనే అడ్వాంటేజ్ని ఆయన యూజ్ చేసుకున్నాడు. అక్కడ తెలివిగా ఆడిన గేమ్ అయితే అది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే లక్ కూడా ఉందిలే, లాస్ట్ ఈయననే పోయాల్సి. లక్ లేదు బ్రో, లక్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ. అంటే మైండ్తో చాలా ఫోకస్డ్గా తక్కువే పోసి నేను పడద్దు అనేది చాలా మైండ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగేది అది. దాని తర్వాత పోసేటప్పుడు ఈయన పోయకుండా నాకు వాటర్ పడుతున్నాయని ఒక సెకండ్ ఆగాడు. ఈ వాంటెడ్ అది పడిపోయే ముందు కూడా హరీష్ గారు ఒక సెకండ్ ఆగారు, పడుతుందేమో అని ఒక డౌట్ వచ్చి. సో అది పడిపోతుందో డౌట్ వచ్చి ఆగి పడుతున్నాయి చూడు అన్నప్పుడు దాని తర్వాత పడ్డేమో వాటర్ అనిపించింది నాకు. అంటే హీఈస్ వెరీ స్లో అండ్ స్టడీ, వాచింగ్ ద గేమ్ వెరీ కేర్ఫుల్లీ, వెయిటింగ్ ఫర్ ద సెకండ్ టు హిమ్ విన్. ఆయన గెలిచే సెకండ్ కోసం వెయిట్ చేస్తున్నాడు, అలా గెలిచాడు. నాగా విషయంలో అయితే. షాకిబ్ విషయంలో ఏం గేమ్ ఉండే ఇచ్చినా
చూసినా ఎపిసోడ్ నిన్న అదే షాకిబ్ ఇంకా మనీష్ ఆడుతురు చూడు. షాకిబ్ ఇంకా హరీష్. సర్లే ఆ గేమ్ ఏదో పోయింది మైండ్లోకి వెళ్ళి. ఎనీవేస్ సో మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే మాస్క్ మ్యాన్ హరీష్ వాజ్ మాస్క్ మ్యాన్ హరీష్ హీ మేడ్ ఇట్ వెరీ వెల్. దాని తర్వాత ఇంకొక షో ఇప్పుడు నెక్స్ట్ షో స్టార్ట్ అవ్వబోతుంది ఎవరెవరికి అని అంటే దివ్య నిఖితాకి ఇంకా హరీష్కి. ఎందుకంటే ఆయన ఎవరిని చూస్ చేసుకుంటే నెక్స్ట్ అంటే దివ్యాకే పెట్టిండు పిడి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి మొత్తం ఇట్లా వెళ్ళిపోతే 6 బాక్సెస్ అయిపోతాయి ఆయనకి. సో ఈ గేమ్ని పాజ్ చేసిర్రు. రేపు వస్తుంది అన్నారు, వాళ్ళు పెట్టారు టాస్క్లో. ఆ టాస్క్ ఏందో మీరు చూసింటారు, రేపేమవుతుందో చూద్దాం. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. అండ్ ఐ థింక్ ఆ పేపర్ లేకపోవడం వల్ల చూసినా 2-3 పాయింట్స్ మిస్ అయిపోయినాయి. అండ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా తక్కువ టైంలో అయిపోయింది బ్రో. సో నేనేం చేస్తానంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చూసి ఇంకెక్కువ కాన్షియస్గా చూసి వితౌట్ పేపర్ చెప్పడానికి ట్రై చేస్తా. స్టిల్ పేపర్ కూడా అదే పెట్టుకుంటారు నోట్ కూడా, బట్ చాలా తక్కువ టైంలో అయిపోయింది మ్యాన్. 11 minutes టూ మచ్ నైస్. అదేలే అగైన్ కొన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి గేమ్లో, చాలా ట్రిక్కీ ఉంటాయి. ఒక్కో రోజు అయితే అన్ని పేర్లు గీళ్ళు రాసుకునేసరికి నాకు 5-6 పేజీలు అయినాయి. ఎనీవేస్ గైస్, లెట్స్ జస్ట్ క్విక్లీ క్లోజ్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బిగ్ బాస్ కాటన్ మీరు చూస్తున్నట్లయితే దిస్ రివ్యూస్ విల్ యాడ్ ద వాల్యూ ఫర్ దాట్ షో ఐ కెన్ సే. సో స్టే ట్యూన్. నేను ఏం ప్లాన్ చేస్తున్నా అంటే ప్రతిరోజు ఎపిసోడ్ అయిపోగానే ఒక ½ hour లైవ్ వద్దాం అనుకుంటున్నా. ఐ థింక్ దాట్ విల్ యాడ్ సమ్ మోర్ ఎంగేజ్మెంట్ ఫర్ మై ఛానల్. లెట్ మీ నో డౌన్ ఇన్ ద కమెంట్స్ ఎలా ఉంది రివ్యూ అనేది. కొంచెం ఇంకా చాలా చేంజెస్ చేసుకోవాలి. నేను ఎవ్రీడే డే బై డే ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ ఈస్ ఫాలోయింగ్ మీ అంటిల్ నౌ. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే.